ఏ సంఖ్యల మధ్యలో ఇద్దరు మీరు బంధించబడ్డారు? అప్పులనే సంఖ్యలలో బంధించబడ్డారేమో, త్రాగుడనే సంఖ్యలలో బంధించబడ్డారేమో, వ్యభిచారం అనే సంఖ్యలలో బంధించబడ్డారేమో, బెట్టింగ్ అనే సంఖ్యలలో బంధించబడ్డారేమో, రోగపు బంధకాలతో బంధించబడ్డారేమో. ఈ రాత్రి నా దేవుడు ఎందుకు మన మధ్యలోకి దిగిరాబోతున్నాడో తెలుసా? నీ బంధకాలను తెంచి దాసుడైన నిన్ను స్వతంత్రుడిగా మార్చడానికి దేవుడు దిగిరాబోతూ ఉన్నాడు. విశ్వసించు ఈ మాట. వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, ఈ మాటలే చెప్పమని పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నా హృదయాన్ని రేపుతున్నాడు. ఒకవేళ నువ్వు అనొచ్చు, అయ్యా నాకున్న ఈ అప్పుల సమస్య నిన్న మొన్న కొత్తగా ప్రారంభమైంది కాదయ్యా, 10 సంవత్సరాల బట్టి ఈ సమస్య. ఒకవేళ నువ్వు అనొచ్చు, నన్ను ఆవరించిన సమస్యలు ఇవాళ రేపు కొత్తగా వచ్చినాయి కాదయ్యా, పుట్టినప్పటి నుంచి నాకు బాధలే, పుట్టినప్పటి నుంచి నాకు బాధలే. నేను నవ్విన దినాల కంటే ఏడ్చిన దినాలే ఎక్కువయ్యా. నేను సంతోషంగా బ్రతికిన దినాల కంటే దుఃఖంతో రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చిన దినాలే ఎక్కువయ్యా. నా సమస్య నిన్న మొన్న కొత్తగా ప్రారంభమైంది కాదయ్యా, 30 సంవత్సరాల వేదన నాది. కరుడు కట్టిన సమస్యలు, 40 సంవత్సరాల సమస్యలు. నేనంట నీ సమస్య 40 సంవత్సరాల సమస్య ఏమో, ఇశ్రాయేలీల సమస్య 430 సంవత్సరాల సమస్య. నేను మిమ్మల్ని అడుగుతా, 40 సంవత్సరాల సమస్య గొప్పదా, 430 సంవత్సరాల సమస్య గొప్పదా? ఆ 430 సంవత్సరాల సమస్యకి పరిష్కారం ఇచ్చిన దేవుడు నీ చిన్న సమస్యకు దేవుడు పరిష్కారం ఇవ్వలేడా? నిశ్చయంగా ఈ రాత్రి నీ బంధకాలు దేవుడు తెంచబోతున్నాడు, నీ సమస్యలు దేవుడు తెంచబోతున్నాడు, నీ బానిస శృంఖలాలు తెంచి నేను స్వతంత్రుడిగా ఈ రాత్రి నుంచి దేవుడు మార్చబోతున్నాడు.